వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు బొడ్డవరలో జిందాల్ నిర్వాసిత రైతులతో కలిపి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జిందాల్ యాజమాన్యం, అధికార యంత్రాంగం మరియు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఢిల్లీలో 80 మందితో చేసిన నిరసన కార్యక్రమాలు త్వరలో అమరావతిలో 1000 మందితో చేపడుతామని మరియు 10,000 మంది ఈ ప్రాంత రైతులతో భారీ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని హెచ్చరించారు. మేము అభివృద్ధికి అడ్డు చెప్పమని, అదే తరుణంలో జిందాల్ భూ సేకరణలో రైతులకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నాం తప్ప కంపెనీలకు మేము వ్యతిరేకం కాదని అన్నారు. అధికారులు కానీ ప్రభుత్వం కానీ కంపెనీ కానీ ఒక ఆలోచనకు వచ్చి ఈ రైతులకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తారో లేకపోతే రైతులు డిమాండ్ చేస్తున్నట్టు వాళ్ళు భూములు వెనక్కిస్తారన్నది వారు తేల్చుకోవాలి. అలాగే ఈరోజు ఇక్కడ చేసిన కార్యక్రమం మేము జిల్లాలోనో లేకపోతే రాష్ట్రంలో చేయకుండా నేరుగా ఢిల్లీ వరకు వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఢిల్లీని కూడా ఇక్కడ గల్లీలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రేపు భవిష్యత్తులో ఈరోజు ఏదైతే 80 మంది సుమారు వెళ్ళామో భవిష్యత్తులో ఇంకా డేట్ నిర్ణయించుకోలేదు. ఖచ్చితంగా అమరావతికి వెళ్ళి కనీసం 1000 మందితోటి అక్కడ నిరసన కార్యక్రమం చేసే ఆలోచన కూడా ఉంది. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఈ మండలంలోనే కాదు చుట్టుపక్కల ఉన్న మండలాల్లోనే తాటిపూడి రిజర్వాయర్ దగ్గరలో ఉన్న గ్రామాలందరినీ కూడా కలిసి సుమారు ఒక 10,000 మందితోటి ఒక మీటింగ్ పెట్టి ఇటువంటి ఎంఎస్ఎంఈ పార్కులన్నీ కూడా ఏ ఇండస్ట్రీ వస్తుంది అన్నది తెలియకుండా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా జరుగుతున్న ఈ తప్పుని సరిచేయాలంటే ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి ప్రజలందరి దృష్టిలోకి కూడా తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది కూడా సుమారు ఒక 10,000 మందితో ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక అయితే తయారు చేస్తూ ఉన్నాం. దానికంటే ముందు మరి రాష్ట్ర రాజధాని కూడా కనీసం ఒక 1000 మందితో వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలని ఒక నిర్ణయం. మా డిమాండ్స్ ముఖ్యంగా ఏంటంటే జీవో 14ని ఖచ్చితంగా తక్షణమే రద్దు చేయాలన్నది మా డిమాండ్. రద్దు చేసిన తర్వాతే ఎవరైనా కూడా ప్రభుత్వం అవనండి ఎవరు అవనండి రైతులందరితో కూడా కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము ఎంఎస్ఎంఈ పార్కులకు వ్యతిరేకం కాదు, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. మేము చెప్తుంది ఏంటంటే రైతులకు అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం చేయండి. అందరూ గిరిజనులు హరిజనులు ఎక్కువ మంది ఉన్నారు, 180 మంది వాళ్ళే ఉన్నారు. అలాగే కంపెనీలు వస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మీ అందరూ కంపెనీల కోసం భూములు ఇచ్చిన వాళ్ళమే. అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము వ్యతిరేకించలేదు. ప్రభుత్వాన్ని కూడా వీళ్ళ బాధ వినండి, వీళ్ళకి న్యాయం చేయండి అని మేము అడుగుతున్నాం. న్యాయం చేయకపోతే న్యాయం చెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది తప్పుగా మీరు ఎవరు కూడా అర్థం చేసుకోవద్దని, ఇది రైతుల కష్టమే మేము ప్రజల ముందు ప్రభుత్వం ముందు ఉంచుతున్న విషయాన్ని మరి మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం.